హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ బ్లాగ్స్. ఈరోజైతే నేను వాటర్ మీద రంగోలీ అనేది చూపిస్తున్నాను. చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం, కానీ వేస్తేనే తెలుస్తుంది. అలానే లుక్ ఎలా ఉందనేది ఫైనల్లో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఫోటో కూడా మీకు అటాచ్ చేస్తాను. నేను ఏదైతే అనుకున్నానో ఆ విధంగా వచ్చిందా లేదా అనేది కూడా చూసి నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇది ఏదైతే ఉందో నేను డబ్బా తీసుకున్నాను కదా, అది అల్లం వెల్లిపాయ పేస్ట్ వస్తుంది కదా, ఆ డబ్బాని తీసుకొని నేనైతే హోల్స్ పెట్టుకున్నా. అది షార్ట్ వీడియోలో మీకు ఒక 2 డేస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూసేయండి. ఆ తర్వాత నేనైతే ఇలా ఇత్తడి పళ్ళెం తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ దండం పెట్టుకున్నాను. వినాయకుడికి మంచిగా రావాలి అని దండం పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకొని ఎంత కావాలో అంత. ఆ తర్వాత దాని మీద నుంచి నేను బాక్స్లో వేసుకున్న కలర్ ఉంది కదా, అదైతే ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. నేను హోల్స్ పెట్టుకున్నాను కదా, ఆ హోల్స్ అనేవి నేను ఇంట్లో రెడీ చేసుకున్నందుకో మరేమో తెలీదు, చిన్నగా అయినందుకో నేనైతే 5 లేయర్స్ అంటే 5 టైమ్స్ నేను ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిందనమాట. వెంటనే ఫామ్ అవ్వలేదు. మరి బయట కూడా తీసుకుంటే అలానే ఉంటాయేమో నాకు తెలియదు, కానీ నాకైతే కొంచెం అంటే ఎక్కువ టైం పట్టలేదు. ఒక 2 మినిట్స్ అయితే టైం పట్టింది మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, ఒక టిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మనకు తెలుస్తుంది. కింద వైపున ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ కనిపించకుండా ఉంటే సరిపోతుంది మనకి ఆ లేయర్ అనేది. ఆ తర్వాత మనము ఏదైనా వేసుకోవచ్చు డిజైన్ అనేది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం భయంగానే ఉంది, ఎలా వస్తుందా ఏంటని. నేను కలర్ అనేది సెట్ చేసుకుంటున్నాను మీకు తెలియడానికి. అది కలర్ అనేది సరిగ్గా తెలియట్లేదు. ఆరెంజ్ కలర్ నేను తీసుకున్నాను. అండ్ లేయర్ కూడా కొంచెం థిక్గా అయ్యే వరకు కూడా వేసాను. ఒకసారి పాజ్ చేసుకొని ఆ తర్వాత వినాయకుడిని వేసుకుందామని ఒక్కసారి సింపుల్గా తీసుకున్నాను అనమాట. అసలు వస్తుందో లేదో తెలియదు కదా, అందుకోసమని. ఎక్కువ డ్రాయింగ్స్ కూడా పెన్సిల్తో వేస్తాము, ఇలా ముగ్గులతో వేయం కదా, అందుకోసమని సింపుల్గా వచ్చేదైతే వేసాను. అంటే ముగ్గు కూడా వేసేటప్పుడు చెయ్యి అనేది కింద తగులుతూ ఉంటుంది కదా, అలా కూడా అవ్వకుండా పైకే లేపి మనము ఈ వాటర్ మీద ముగ్గు అనేది వేసుకోవాలి. అంటే ఏదైతే దేవుడికి మనము షేప్ చేయాలనుకుంటున్నామో అదంతా కూడా పై వైపు నుంచే చేసుకోవాలన్నమాట. కింది వైపుకి చేతిని దింపడానికి ఉండదు. అలానే ప్లేట్కి కూడా చేయి తగిలిందంటే అయిపోతుంది, అంటే కదిలిపోతుంది అనమాట, షేప్ అవుట్ అనేది అయిపోతుంది. అందుకోసమని చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎవరైనా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేనైతే. ఈ డెకోర్ అనేది ఈ ఉల్లి టైప్లో నేను చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకోసమంటే గణేష్ చతుర్థి చాలా తొందరగా ఉంది కదా, మనకి 1 వీకే ఉంది టైము. అందుకోసమని ఈ ఉల్లి డెకరేషన్ అనేది మనము హాల్లో టీపై మీద కానీ లేదంటే దేవుడి రూమ్లో కానీ మనము వినాయకుడిని పెట్టుకుంటాం కదా, అక్కడ మనము దేవుడికి ఎదురుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒకరోజు పెట్టుకున్నా మనకు సరిపోతుంది కదా. ఇలా చేసుకొని ఎమ్మటే మనకి డౌన్ అనేది కూడా పడదు. మినిమం 24 అవర్స్ అయినా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. మనము గణేశుని దగ్గర ఎదురుగా ఇలా ఉర్లీ డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి. ఈ ఆరెంజ్ కలర్ మీద నాకైతే ఫోటోలో బ్లాక్ ఉందన్నమాట, కానీ నా దగ్గర బ్లాక్ కలర్ లేనందుకు బ్లాక్ కలర్ ఫస్ట్ టైం యూజ్ చేయకూడదని ఇంకా నేనైతే ఇలా ఆరెంజ్ ఎల్లో షేడ్లో తీసుకున్నాను. కలర్ మ్యాచింగ్ అనేది ఎక్కడ కూడా బ్లాక్ అనేది యూజ్ చేయలేదు. ఉన్నా కూడా యూజ్ చేసేదాన్ని కాదేమో నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడైతే నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గణేష్ అని రాస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ నేనైతే ఈ గణేష అనే పేరు రాసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక ఇత్తడి పళ్ళెంలో మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే అవి మాత్రం యాడ్ చేస్తున్నాను. కొంచెం థిక్గా కూడా వేసుకోవచ్చు. అంటే నేను 1 కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకో కోటింగ్ వేసాను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పై వైపున స్వామివారికి పసుపు కుంకుమలాగా ఒక చిన్న బొట్టు అనేది పెట్టాను. ఇంకా మందారం ఆకులు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే కొంచెం గ్యాప్ వచ్చేలాగా తీసుకున్నాను. మీరు ఒకవేళ దగ్గరగా తీసుకోవాలనుకుంటే దగ్గర కూడా తీసుకోండి. నేను కాస్త దూరంగా తీసుకున్నాను అనమాట. కొంచెం లుక్ అనేది మంచిగా కనిపించడానికి దగ్గర పెట్టుకున్నా కూడా మనకు లుక్ బాగుంటుంది. ఇలా అయినంత వరకు ఒక 10 నుంచి 12 వరకు ఆకులు తీసుకొని ఇలా లైన్గా పళ్ళెం ఏదైతే ఉందో మనకి ఇత్తడి పళ్ళెం ఆ చుట్టూరు పెట్టుకున్నాను. లోపల వైపుకి తోయకుండా బయట వైపుకే పెట్టుకున్నాను. అంటే పైనుంచి చూస్తే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. మీకు వీడియోలో కూడా చూపిస్తాను చివర్లో
మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది పైనుంచి చూస్తే. వీడియోలో చూస్తుంటే మీకు గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది అంతే, కానీ నార్మల్గా చూస్తే మాత్రం అలా అనిపించదు. అందుకోసమని ఇంకా నేను దూరంగా పెట్టుకున్నాను అనమాట. ఫ్లవర్స్ కూడా ఈ స్టార్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కదా, అవైతే పెట్టుకుంటున్నాను. ఇంటి దగ్గరలో ఇవైతే ఉంటాయి కాబట్టి మీకు ఏవి నచ్చితే అవి వీలుగా ఉండేవి పెట్టుకోండి. ఇంకా నేను యాక్చువల్గా లాస్ట్లో ట్రై చేశాను అనమాట, ఇలా ఫ్లవర్స్ పెడితే ఆగుతుందా లేదా అని. చాలా లైట్ వెయిట్ ఉన్నందుకు పువ్వులు అయితే ఆగినాయి. స్వామివారికి ఒక పువ్వు ఇలా అయితే పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. చిన్న డ్రాయింగ్ వేసుకున్నా కూడా అంటే మనస్ఫూర్తిగా మన చేతులతో స్వామివారిని రెడీ చేసుకున్నట్టుగా నాకైతే అనిపించింది. ఇంకా ఈరోజైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుందో మీ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకైతే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫైనల్గా ఎలా ఉందనేది ఇప్పుడైతే చూసేయండి. పైనుంచి మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం. అసలు మనము డెకోర్ చేసుకుంటే తెలుస్తుంది కదా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.